ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే ఏంటి, అక్కడ ఏముంది? ఈ యూనివర్స్ ని స్టడీ చేయడానికి దాన్ని సైంటిస్టులు కొన్ని భాగాలుగా డివైడ్ చేశారు. అందులో ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఒకటి. అంటే మనకు ఎలాగైతే ముందు ఊరు, తర్వాత జిల్లా, ఆ తర్వాత రాష్ట్రం, దేశం ఉంటాయో అలాగే స్పేస్ ను కూడా డివైడ్ చేశారు. ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే సోలార్ సిస్టమ్ తర్వాత ఉంటుంది. ఎక్కడైతే సూర్యుని వేడి, వెలుగు, గ్రావిటీ అన్ని ఎండ్ అవుతాయో అక్కడ ఇంటర్స్టెల్లార్ స్టార్ట్ అవుతుంది. అక్కడ సూర్యుని ప్రభావం ఉండదు. 90% హైడ్రోజన్, 9% హీలియం, పవర్ఫుల్ కాస్మిక్ రేస్, వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బ్లాక్ హోల్స్, కార్బన్, సిలికేట్, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. కొత్తగా స్టార్స్ ఫామ్ అవుతాయి. ఆ స్పేస్ లో సూర్యుని వేడి, వెలుగు ఉండదు కాబట్టి అక్కడ వాతావరణం మంచు పర్వతాల్లో ఉన్నట్టు -270°C ఉంటుంది. ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో భూమి మీద నుంచి లాంచ్ చేయబడిన వోయేజర్ 1 అండ్ వోయేజర్ 2 అనే 2 స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నాయి. అవి రెండు అక్కడి ఇన్ఫర్మేషన్ ని భూమి మీద ఉన్న సైంటిస్టులకు సెండ్ చేస్తాయి. ఇంటర్స్టెల్లార్ మూవీలో దీని డీటెయిల్స్ ఉంటాయి. మొత్తానికి సోలార్ సిస్టమ్ తర్వాత ఉన్న స్పేస్ ని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.